గట్టిగా జోహార్లు అర్పిద్దాం. జోహార్ సిరిపురం యాదయ్యకు, జోహార్ సిరిపురం యాదయ్యకు, జోహార్ సిరిపురం యాదయ్యకు. కానీ ఇలా చాలా బాధ కలిగే అంశం ఏంటంటే ఎంతో మంది అమరుల త్యాగ ఫలితం, ఎంతో మంది పోరాట ఫలితం, మన కేసీఆర్ గారి 14 ఏళ్ల ఉద్యమ పోరాట ఫలితం, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ మన కేసీఆర్ తెచ్చింది. నేను మొన్న ఎప్పుడో అసెంబ్లీలో కూర్చొని ఆ దిక్కు చూస్తూ ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి బాధ కలిగింది. ఆనాడు ఉద్యమ సమయంలోనైనా లేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా లేదు, మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్తూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకు ఎంతో బాధ కలిగింది. ఆ అసెంబ్లీలో కూర్చొని అధికులు చూస్తే ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి, ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి, ఒక్కనాడు అమరుల స్తూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా గుండె నిజంగా బాధ కలిగింది. ఆ రోజు నా అసెంబ్లీలో కూర్చొని నాకు నేనే అనుకున్నా, ఒకనాడైతే మా తమ్ముడు యాద్ చేస్తుండు, ఎవడరా జై తెలంగాణ అనేది, దమ్ముంటే రెండు రాని తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నేను ఎంతో నాకు నేను ఆ అసెంబ్లీలో కూర్చొని నా మనసులో కొద్దిగా బాధపడ్డటువంటి సందర్భం. బట్ ఏదైనా ప్రజలు గొప్పవాళ్ళు, కాలం నిర్ణయిస్తారు. ఈ షాద్ నగర్ నియోజకవర్గం కూడా నిజంగా నేను ఇంత పెద్ద ఎత్తున మీరు వస్తారని అనుకోలే. మా అంజన్న నువ్వు వస్తేనే మీటింగ్ పెడతా అన్నాడు. ఆకలితో నేను చస్తాం గాని ఈ అవమానాన్ని, ఈ ఆధిపత్యాన్ని మేము భరించము అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే. తెలంగాణను అవమానించే హక్కు ఆ సభ్యుడికి లేదు. దయచేసి తెలంగాణ ప్రాంతాన్ని, ప్రజల్ని అవమానించే విధంగా మాట్లాడితే మాత్రం సభలో ఇది సమంజసం కాదని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈ సమైక్య రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కూడా 2009కి వరకు లేదంటే ఈ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎంత నిర్లక్ష్యానికి గురి కాబట్టదో ఒక్కసారి రంగారెడ్డి జిల్లా రికార్డు తిరిగేయండి అధ్యక్ష. తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదు, జై తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళ వెనకాల ప్రయాణించారు తప్ప ప్రజలు తెలంగాణ కోరుకోబట్టే ఈరోజు తెలంగాణ సమాజం అంతా జై తెలంగాణ అంటుందన్న సంగతిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. మా ప్రాంతానికి రావాల్సిన ఫేర్ షేర్ ఇవ్వకుండా ఉన్న పదవులన్నీ సీమాంధ్ర కట్టబెడితే తెలంగాణ ప్రాంతానికి కడుపు మండదా అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మిత్రులను అడుగుతున్నా అధ్యక్ష. తెలంగాణ అనేది సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల, నిర్లక్ష్యం గురి కాబడి సాగునీటిలో మాకు అన్యాయం చేయడం వల్లనే ఈ రోజు 17 లక్షల పంపు సెట్లు తెలంగాణ రైతాంగం బోర్లు వేసుకున్నారు. ఇవి ప్రభుత్వం ఇచ్చినాయి కాదు అధ్యక్ష. వారి భార్యల మీద ఉన్న తాలి పుస్తలు అమ్ముకొని, భూములు అమ్ముకొని, మంచి పాడిని అమ్ముకొని, లక్షల రూపాయల అప్పులు తెచ్చి, పటాన్ల దగ్గర అప్పులు తెచ్చి, తల గిరివి పెట్టి, పెట్టుబడులు పెట్టి పంపు సెట్లు వేసుకున్నారు తప్ప ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన పంపు సెట్లు కాదు అధ్యక్ష. నా తండ్రి చచ్చిపోతే స్నానం చేయాల్సిన ప్లేస్ లో నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం నిర్లక్ష్యం కావడానికి కారణం పాలకులు అన్న సంగతి ఆ రోజు నాకు అర్థమైంది అధ్యక్ష. ఈ రోజు నేను ఒక్కటి అడుగుతున్నా అధ్యక్ష, నిజంగానే మీరు ఈ తెలంగాణ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులను కట్టుంటే తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితి వస్తుండేనా? ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రిని గుండెల మీద చేసుకొని చెప్పమన్నారు అధ్యక్ష. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, జూబ్లీ హిల్స్ లో బంగ్లా ఉండి ఫారెన్ కార్ లో తిరిగే నాకు, నా ఊర్లో పోతే తండ్రి చచ్చిపోతే నెత్తి మీద నీళ్లు చిలకరించుకోవాల్సిన పరిస్థితి సమైక్య రాష్ట్రంలో వచ్చిందంటే ఇంకెందుకు మేము ఈ సమైక్య రాష్ట్రంలో ఉండాలో మీరు ఒక్కసారి చెప్పండి అధ్యక్ష. మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా అధ్యక్ష. నేను ఈ రోజు ముఖ్యమంత్రి గారిని ఛాలెంజ్ చేస్తున్నా, BTPS విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కు ప్రతి సంవత్సరం దాదాపుగా 30 లక్షల టన్నుల బొగ్గు సింగరేణి నుంచి తరలిస్తున్నారు అధ్యక్ష. నేను ఈ రోజు ఆన్ రికార్డ్ ఛాలెంజ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారిని. ఆయన చెప్తాడు మేము ఓపెన్ రేటు పెట్టుకొని